నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా ఉంటుంది గదా! ఒక అవార్డ్. అవునండి. ఫిల్మ్ ఫేర్ అవార్డ్. నాకు మీకు తెలుసా? లేకపోతే నంది అవార్డ్ ఒక్కటి రాలేదండి. అన్ని అవార్డ్స్ క్రాప్ చేసి. స్క్రాప్ చేసేసా. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ నంది అవార్డ్ 'కితకితల'కి. వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో! లిటరల్లీ నేను అనుకున్న నాకే వస్తదని ఇట్లా కాన్ఫిడెంట్‌గా ఉండే నేను. బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తున్నా అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్. డాన్సర్స్‌ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమెడియన్ అని ఎలా బెస్ట్ యాక్ట్రెస్ ఇవ్వండి. బెస్ట్ కమెడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను ఇంకా. మిగతా వాటిలో యూఎస్‌లో అక్కడిక్కడ ఇచ్చారు. బట్ మనకిక్కడ ఏందంటే ఒక నంది అవార్డ్ అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటది. అసలు వద్దులే ప్రజల గుండెల్లో ఉన్నాం. మనం ఇంకెందుకు ఇదంతా చల్తాయి చలో అని అని వదిలేసాను అనేసి. ఇంకా అంతే ఇంకా. సూపర్. సో, నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్‌లో ఫేస్ చేసేదదే. అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్‌గుంటారు. హ్మ్. పాపం తినేమో లావుంటది. హ్మ్. లేకపోతే రిలేషన్‌షిప్‌లో అయినా సరే వాడు హ్మ్. స్లిమ్ ఉంటాడు. ఈ అమ్మాయి లావు ఉంటది. ఇక బయటికెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు. నేనెలా ఏంటో ఈడు లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి అవును. యాహ్! జిమ్‌లో జాయిన్ అయితారా? మాక్సిమం 2 మంత్స్ చేస్తారు. ఏ ప చేసుకున్నా చేసుకోకపోయినా ఈడే పడుంటాడులే ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారింక. నేను చాలా మంది చూసా. ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పెళ్ళవ్వాలంటే నిజంగా మా ఇంట్లో సీరియస్‌గా ఉన్నారు. నేను ఒక 2, 3 మంత్స్‌లో స్లిమ్ అయిపోతాను. దాంట్లో దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారింక మళ్ళీ వాళ్ళు. ఏ ఇంట్లోనే వదిలేసేయి చేసుకుంటే చేసుకుంటే లేకపోతే వదిలేస్తాడులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టమండి అది. తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ట్రూ. ఈజీయే అసలు. దాని వెనకాల ఎంత కష్టమో మాకు తెలుసు. ఆడియన్స్‌కి తెలుసు. ఏమంటారు? సీరియస్‌లీ. అంటే ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అంటే ఫిల్మ్‌లో గూడా ఆహ్, ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిల్మ్ కాన్సెప్ట్. అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? నాకు హనీమూన్ సీన్. ఆ! ఛీ! 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 అట్లా కాదు. చెప్పొద్దండి. గబుక్కున అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్ అని ఓహ్! మీరు. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారొస్తాడు. ఏ ఏంట్రా ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా. ఆయనకెలా చెప్పాలా బక్కోడా అని చెప్పేసి. నాకెందుకో అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్ నాకు. చాలా ఇష్టం. ఓకే. ఎడమ కాలుతో తంతే కుడి కాలుతో తంతేదో డైలాగ్ ఉంటదనమాట. అవును. అవును. అసలు పోటీగా చేసామనమాట ఇక. ఆయనన్నారు, "ఎంత చేస్తున్నావు అసలు నువ్వు? ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ లాగే చేసేస్తున్నావు." "ఏమోనండి చేసే వరకు చేస్తున్నాం. మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలీదు ఇంకా" అని చెప్పా. బట్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారసలు. పాపం కాలు తొక్కడిని అంటే కాలిలా నిజంగానే జస్ట్ ఇట్లా టచ్ చేశాను. అలా గ్రాఫిక్‌లో చూపిచ్చారు అంతే. చూపించారు. జస్ట్ ఇట్లా టచ్ చేశారు. నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీవి గారు ఇంకా. నిజంగా అసలు. ప్రతి ఒక్క సీన్ ప్రతి కూడా. ఒక్క సీన్ ఇంకా చాలా సీన్‌లు తీసేసారండి. ఓకే. బికాజ్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే ఇంకా. హ్మ్. నేను హ్మ్. అదే హ్మ్. చూసిన కొన్ని కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. హ్మ్. కరెక్ట్‌గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డెసిషన్ హ్మ్. తీసుకుంటారు హ్మ్. కదా! అని ఎక్కడ 'కితకితలు' రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బావుంటది గదా! చెయ్యాలండి. అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదో అర్థం అదే కావట్లేదు. 'నరేష్' సార్ ప్లీజ్ 'కితకితలు' రీ రిలీజ్ నేను చేయండి కూడా సార్. అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్‌లో కూడా అడిగారు. రి రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు. కితకితలు కదా! అంట. ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. ఆ! అవును. సరే ఇంకా సూపర్. లేదు. మనం కూడా కోరుకుందాం. గట్టిగా కోరుకోవాలి ఇంకా అంతే గట్టిగా కోరుకోవాలి. కోరుకునేది. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా నాకు తెలిసి బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదండి మనదంతే. ఆ! మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాది నిజామాబాదు. హ్మ్. హ్మ్. ఏదో మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే ఎళ్ళానంతే. అప్పుడు హ్మ్, 'నువ్వు నేను' సినిమా రిలీజ్ అయింది. ఆర్ఎఫ్‌సి కొత్తగా. అయితే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళు. దాంట్లో నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట. "ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు. వై కాంట్ యూ ట్రై మా" అంటే ఎంతోమంది ఉంటారు మనకెందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చెయి నువ్వు బాగున్నావు. స్లిమ్‌గా బావుంటావు. ఏదైనా క్యారెక్టర్ పడితే బావుంటది కదా! అంటే సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. ఎళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత నో, నో, గారి నో. 'జై' మూవీ కోసం ఆడిషన్. 'నవదీప్ అండ్ సంతోషి.' జై. ఓకే. 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 దానికి ఆల్రెడీ ఒక 70% సినిమా అయిపోయింది. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పెర్ఫార్మ్ చేయలేదంట.
తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి ఆయనకి. అవును. సో ఆయన రషెస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. హ్మ్. లేదు మళ్ళీ రీషూట్ చేయాలి, మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. హ్మ్. మనం వెళ్ళాం, మన కాలేజ్ గోయింగ్ అప్పుడు తొక్క చేస్తే చేయండి, ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు అప్పుడు, 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేసాం. ఆయన చెప్తున్నారు అట్లా 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 మనకు టర్న్ వచ్చింది. చెప్పారు. నేను ఒక 5 మెంబర్స్, మళ్ళీ 4 3 2 నేను ఇంకొక అమ్మాయి. అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో మనకు అట్లా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి. అంటే వాళ్ళేంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్, నేను ఫైనలా? అసలు నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిలిం సిటీ చూసావు కదా, గమ్మున వచ్చేసాయి, ఇంకా వాళ్ళు పెడితే కారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడగలను. ఆయన అన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లగేజ్ చదువుకొని వచ్చారు, రేపటి నుంచి షూట్ అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు. అసలు నైట్ నిద్రపట్లే. షూట్ అంట మనకేం తెలీదు, అసలు యాక్షన్ తెలీదు, ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట, నేను వేణు హ్మ్. హ్మ్. అని చేయి కొరికే సీన్ ఉంటుంది. హ్మ్. ఇంకా వెళ్ళి ఆ డబ్బులు అయితే నేను నిజం కొరికే, ఇప్పటికి ఉంటుంది ఆయనకు మార్క్, వేణుకు చేతికి కొంచెం పాపం. గట్టి కొరికిన. నాకు తెలీదు కొరుకుమని కొరికిన, మనకు అంటే సినిమా అంటే తెలీదు. ఆయన చెప్పారు నేను చేశాను, ఆయన చెప్పారు నేను చేశాను, అంతే. ఇట్లే అన్నాను నేను. అసలు తేజ గారు నవ్వారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఎవడిగోళ్ళ వాడి కోసం ఎవరో అమ్మాయి చేస్తుంది, ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికి వస్తే అప్పుడే నేను ఇంటికి వచ్చాను. ఓకే. సో తర్వాత ఇంటికి వచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు, ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్లో. బ్యాంకాక్లోనా? ఇదేంటి నా స్టూడియో బాగా తిరుగుతుంది ఈ మధ్య అసలు. అప్పుడు ఫిలిం సిటీ చూసిన, ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమిడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1.5 month షూట్ లేదనమాట. బికాస్ అందరు కమిడియన్స్ అంతా బ్యాంకాక్లో ఉన్నాం, 35 మెంబర్స్ అక్కడే. ఇంకా ఒక పండగ లాగుంది అసలు. ఎవరైనా ఒక్కసారి చూడాలి, అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చెప్తున్నారు చేసేస్తున్నాను, చెప్తున్నారు చేశాను. నేను బబ్లు, నేను కొంచెం డ్యాన్స్ చేస్తాను. ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు, 9 o'clock స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11 o'clock కట్ చేస్తే 10:30 లోపు నాది బబ్లు మొత్తం అయిపోయింది. ఓ మై గాడ్. అందరు రిలాక్స్గా కూర్చున్నారు, అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవడి గోల వాడిదే యూటర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసి ఫస్ట్ జేతో స్టార్ట్ అయింది. యూటర్న్ తీసుకుంది, నుంచి డైరెక్ట్ హైవే ఎక్కేసా. ఇంకా అంతే, డైరెక్ట్ హైవే కిందకి రింగ్ రోడ్ ఇంకా మొత్తం, ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్. నిజంగా ఇప్పుడు